డియర్ పేరెంట్స్, ఈరోజు ఒక చాలా కష్టమైనటువంటి పెద్ద లెక్క ఒకటి చెప్తాను. దానికి అర్థం అవ్వాలంటే బేసిక్స్ ఒకటి బాగా వచ్చి ఉండాలి. అవి ముందు చెప్తుంటూ వెళ్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది 2 నిమిషాలు, 3 నిమిషాల్లో అయిపోయే లెక్క కాదు. కనీసం 10 మినిట్స్ టైం పడుతుంది. దానికి బేసిక్స్ అన్నీ బాగా వస్తే లెక్క ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉండి లెక్కలు బాగా వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. బేసిక్స్ రాకుండా ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థం కాదు. ముందు జాగ్రత్త. 0.2 అని ఉంది. పాయింట్ లేకుండా రాయాలి. ఎలా రాస్తాం? 2/10. పాయింట్ తర్వాత ఒక్క డిజిట్ ఉంది కాబట్టి 2/10. 1.342 అని ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1342 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 1, 2, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్. ఓకే. 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 డివైడెడ్ బై ఎంత వేయాలి కింద? పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక 0, 10 వేసుకోవాలి. 0.003 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 బై పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు 1000. 11.6 అని ఉంది అనుకోండి. 11.6 ఉంది. పాయింట్ తీసేసేసాం. పాయింట్ తర్వాత ఒక్క అంకె ఉంది కాబట్టి 10. ఇక్కడ కొన్ని ఇస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేనే ఆన్సర్ చెప్తాను. ఒకటో లెక్క 2.7, రెండో లెక్క 33.1, మూడు లెక్క 12.73, నాలుగో లెక్క 0.8, ఐదు లెక్క 3.475. వీటిని పాయింట్ తీసేసి ఎలా రాస్తాం? వీడియో పాజ్ చేయండి, మీరు ఆన్సర్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు రాసినటువంటి ఆన్సర్లని నా ఆన్సర్లతోటి చెక్ చేసుకోండి. 27 బై పాయింట్ తర్వాత ఒక్క నెంబర్ ఉంది కాబట్టి 10. 331 బై పాయింట్ తర్వాత ఒక్క నెంబర్ ఉంది కాబట్టి 10. 1273 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 100. 8 బై పాయింట్ తర్వాత ఒక్క అంకె ఉంది కాబట్టి 10. 3475 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 1000. ఇది కొంచెం కష్టమైంది. మెయిన్ బేసిక్స్ నేర్చుకోకుండా ఉన్న వాళ్ళకి, ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇప్పుడు పైన పాయింట్ ఉంది, కింద పాయింట్ ఉంది. దానికి ఎలా చేయాలి? ఫస్ట్ పాయింట్ లేకుండా వేసేసుకోండి. 25/131. 25/131. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. అందువల్ల కింద 1 వేసుకోండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? పాయింట్ తర్వాత ఒక్క డిజిట్ ఉంది. పైన 10 వేసుకోండి. ఇచ్చోండి. 1263 డివైడెడ్ బై 1479. దీనికి పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కింద 2 జీరోస్. ఇక్కడ పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి పైన 3 జీరోస్. 7.1 బై 1.34 అని ఉంది. 71/134. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. పైన 100 వేయండి. పాయింట్ తర్వాత ఒక్క డిజిట్ ఉంది కాబట్టి కింద 10. ఇది అర్థమైందిలో చూసుకోండి, ఎందుకంటే ఇది అర్థమవుతేనే నెక్స్ట్ నేను చెప్పేలాక అర్థమవుతుంది. ఇక్కడ లెక్క చేద్దాం. 4 లెక్క 32.86 డివైడెడ్ బై 1.5 అని ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3286/15 ఇంటూ పైన పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కింద 100 వేయండి. కింద పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి పైన 10 వేయండి. ఇవి అర్థమైంది లేదు చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇలా ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ తీసేయండి. 852/13 ఇంటూ కింద దానికి ఒక అంకెకి పాయింట్ తీస్తాం కాబట్టి 10, పై దానికి 2 అంకెలకి పాయింట్ తీస్తాం కాబట్టి 100.
ఈ జీరో కొట్టేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 852 ఇంటూ 1 852 బై 13 ఇంటూ 10 130. దట్ ఈజ్ ఈక్వల్ టు 3475 డివైడెడ్ బై 123 ఇంటూ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ 100 వేయండి, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ కింద 1000 వేయండి. ఈ 2 zeros కొట్టేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3475 బై 123 పక్కన 0 పెట్టుకున్నా సరే, లేకపోతే పక్కన ఇంటూ 10 వేసుకున్నా సరే. దట్ ఈజ్ ఈక్వల్ టు 821 బై 347 ఇంటూ 100 పాయింట్ తర్వాత 2 అంకెలు బై పాయింట్ తర్వాత 1 అంకె. దట్ ఈజ్ ఈక్వల్ టు 821 బై 347 0 కొట్టేస్తే పైన 0 ఉంటుంది. 821 10 పెట్టుకుని వస్తే 8210. 821 10 పెట్టుకుని వస్తే 8210. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. 32/10. 32ని 10 పెట్టి భాగించాలి. డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. ఒక 0 ఉంది కాబట్టి వెనక నుంచి ఒక అంకి పోయాక చుక్క పెట్టండి. 647 కింద ఒక 0 ఉంది కాబట్టి వెనక నుంచి ఒక అంకి పోయి చుక్క పెట్టండి. 829 కింద 2 జీరోలు ఉన్నాయి, వెనక నుంచి 2 డిజిట్స్ పోయాక చుక్క పెట్టండి. 9275 10 పెట్టి భాగిస్తే వచ్చే ఆన్సర్ 9275. 10 కాబట్టి వెనక నుంచి ఒక అంకి పోయాక పాయింట్ పెట్టండి. నేను 10 పెట్టి భాగిస్తే 927.5. 7436 కింద 100 ఉంది కాబట్టి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి వెనక నుంచి 2 అంకెలు పోయాక చుక్క పెట్టండి. ఉదాహరణకి 643 డివైడెడ్ బై 1000 ఉందనుకోండి. 643 రాయండి. 1 2 3 1 2 3. ఓకే, ఓకే. మళ్ళీ నెక్స్ట్ మోడల్ చూడండి. 5 into 4 is equal to 20. 5 is equal to 20 divided by 4. 4 అడ్డకి వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై 20లో 4 టేబుల్ 5 టైమ్స్. అర్థమైంది కదా? 20/4 is equal to 5. 4 టేబుల్ 20లో 5 టైమ్స్. 15 is equal to 15 into 4 is equal to 60. 15 is equal to 60 divided by 4. 60/4. 4 యొక్క 60 ఎన్నిసార్లు? 15 సార్లు. తర్వాత 75 into 10 is equal to 750. 75 is equal to 750 divided by 10. That is equal to 750/10. 0 కొట్టేయండి. 75. 15 into 6 is equal to 90. 15 is equal to 90 divided by 6. That is equal to 90/6. 6 టేబుల్ 90లో ఎన్నిసార్లు పోతుంది? 15 సార్లు పోతుంది. ఇప్పుడు చెప్పినవన్నీ అర్థమవుతేనే నెక్స్ట్ మీకు నేను చెప్పబోయే లెక్క అర్థమవుతుంది, లేకపోతే పొరపాటును కూడా అర్థం కాదు. ఇది లెక్క. ఈ లెక్క చెప్పడం కోసం ఇందాక నుంచి తిప్పాలన్నమాట. 154 into 18 is equal to 2772. ఇది వాళ్ళు ఇచ్చి 27.72 డివైడెడ్ బై 1.8 ఎంత అడుగుతారు. ఈ లెక్క అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇందాక నుంచి ఒక్కోటి చెప్పుకుంటూ వచ్చాను. జాగ్రత్తగా చూడండి, కంగారు పడకుండా ఒక్కో స్టెప్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ 18 అటే పంపించేద్దాం. 154 is equal to 2772. 18 ఇక్కడ గుణిస్తుంది. ఇటువైపు వస్తే ఏం చేస్తుంది? భాగిస్తుంది. అది ఫస్ట్ స్టెప్. ఇక్కడ 18 గుణిస్తుంది, అటువైపుకి వెళ్తే భాగిస్తుంది. 154 is equal to 2772 divided by 18. డివైడెడ్ బై 18 కింద వేసాం. అక్కడికి అర్థమైందో లేదో చూసుకోండి. అంటే 2772ని 18 పెట్టి భాగిస్తే ఎంత? 154. అది వాడే ఇచ్చేసాడు, మనం ఏం కష్టపడక్కర్లేదు, భాగాహారం చేయాల్సిన అవసరం లేదు. 2772
772ని 18 పెట్టి భాగిస్తే 154 అనేది వస్తుంది. ఓకే, ఇది ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటి? 27.72 డివైడెడ్ బై 1 ఎంత అని అడిగారు. ఇది లెక్క వాళ్ళు అడిగింది. దీన్ని ఏమని రాయొచ్చు? 27.72 డివైడెడ్ బై 1.8ని ఇలా రాస్తాం. ఓకే, అక్కడికి అర్థమైంది వచ్చాం. వాడు అడిగింది 27.72 డివైడెడ్ బై 1.8 ఎంత అన్నారు. డివైడెడ్ బై 1.8ని ఇక్కడ రాస్తాం. ఇప్పుడు పాయింట్లు పోయేలా చేసుకోండి. 2772 డివైడెడ్ బై 18 ఇంటూ కింద ఒక అంకెకి చుక్క తీసాం, పాయింట్తో తక్కువ ఉంది కాబట్టి ఒక నెంబర్ ఉంది కాబట్టి పైన పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి అర్థమైందో లేదొచ్చాం. పాయింట్ తీసేసి ఇలా రాస్తాం. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 2772/18 అంటే ఎంత వేసుకోవచ్చు? 154. దీని బదులుగా 150. అర్థమైంది వచ్చాం. 2772/18 బదులుగా 154. దీన్ని 18 పెట్టి భాగిస్తే 154. ఈ 0 కొట్టేయండి ఇంటూ 1/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 154/10. 154ని 10 పెట్టి భాగిస్తే కింద ఒక 0 ఉంది కాబట్టి వెనక నుంచి ఒక అగ్గిపోయాక చుక్కొస్తుంది. 15.4. ఇది ఆన్సర్. ఈ ఆన్సర్ రప్పించడానికి ఈ పాయింట్లు తీయడాలు ఎలా తీస్తే ఇక్కడ ఎలా వేసాం, మళ్ళీ కింద 10 ఉన్నప్పుడు పాయింట్ ఎలా వస్తుంది, ఇవన్నీ బేసిక్స్ బాగా రావాలి. అవి ఏం రాని వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. టీచర్ ముందు ఆ బేసిక్స్ని బాగా నేర్పాలి. టీచర్ నేర్పడమే కాదు, స్టూడెంట్ కూడా బాగా నేర్చుకోవాలి. నా ఉద్దేశం ఈ లెక్క చాలామందికి అర్థమై ఉండదు. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ చెప్పాను చూసారు, ఆ పాయింట్లు తీసి కింద 10 రాయడం, కింద దానికి పాయింట్ చేస్తే పైన 100, 10 రాయడం, అవి బాగా ప్రాక్టీస్ చేశాక ఈ లెక్క 2-3 సార్లు చేస్తే అర్థమవుతుంది. ఇటువంటి లెక్కలు నవోదయలోను, సైనిక్ స్కూల్లోను, ఎంట్రన్స్లోను వాటిలోనూ ఇస్తూ ఉంటారు. అంటే స్టూడెంట్కి ఎంతవరకు అవగాహన ఉంది. ఈ పాయింట్ల మీద, డెసిమల్ ఫ్రాక్షన్స్ మీద, డివిజన్స్ అన్నవి చాలామంది చెయ్యరు. స్కూల్లో కూడా చెప్పరు, వీళ్ళు వినరు. అది సమస్య అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన లెక్క మీకు ఎంతవరకు అర్థమైంది? ఒకవేళ అర్థం కాలేదు, మీరు కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది పెడితే అవసరమైతే మళ్ళీ ఈ లెక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.